హలో ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సార్ ఐ కాన్ సార్. నేను దొర్లుకుంటా పోతాను సార్. చాలా బాగుంది కదా, చలి బాగుంది, మంచి ఉంటుంది, మంచి వ్యూ ఉంటుంది, మంచి చలి ఉంది, వ్యూ ఉంది. ఇక్కడ తిరుగు స్మైల్. ఎంతసేపు నన్నేదన్నావు, ఆస్వాదించమన్నావు కదా. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తూరు అమ్మాయి ఛానల్. ఈరోజు డే 1 నేను మదనపల్లి. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం పండు? హార్స్లీ హిల్స్. పదండి మనం పోదాం, చూసేద్దాం హార్స్లీ హిల్స్. పండు ఎంతసేపు? ఓకే రెడీయా? ఏం కష్టపడుతున్నావు? కిరణ్ మా వాడు అక్కడ ఉన్నాడు చూడు, చూసినావా? ఆడ 3 పెట్టినాడు. అరే భలే వేసినారా బ్యానర్లో, బెంగళూరు కన్నకి మదనపల్లిలో. ప్లీజ్ కిరణ్ ప్లీజ్ ప్లీజ్. గజాల ఎవరు కిరణ్? పాడవాడే. ఓకే న్యూ ఇయర్ వీడి కాలేజ్ ఉందా? తెలుసు. ఇక్కడ మదనపల్లిలో ఏదో ఫేమస్ టీ సెంటర్ అంట, కాలేజ్ పక్కన ఉంటుంది. సో మా పండు స్టార్టింగ్ నుంచి టీ తాగుదాం, సమోసా తిందాం, అక్కడ చాలా బాగుంటుంది అంటుంటే సరే ట్రై చేద్దాం అనేసి అయితే హార్స్లీ హిల్స్కి వెళ్ళే దారిలో అయితే ఆపేసామన్నమాట. ఇక్కడ మంచి మంచి సమోసా, వెరైటీస్ ఆఫ్ సమోసా ఉన్నాయి, అలానే బ్రెడ్స్ ఉన్నాయి, టీ కాఫీ చాలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఎవరైనా టీ తాగుతా స్వీట్ తింటారా? మిరపకాయ బజ్జీ తిను. ఏంటిది? మిర్చి బజ్జీ. టీనా? ఒకటి మనకైతే సమోసా అయితే దొరకలేదు. సరేలే సమోసా లేకపోతే ఏం లే, టీ తాగామనేసి అయితే మేము టీ తాగేసామన్నమాట. టీ అయితే అద్దెపోయింది. ఇంకా హార్స్లీ హిల్స్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ ఎంట్రీ ఫీజు అనేది తీసుకుంటున్నారు. సో ఎంట్రీ ఫీజు తీసుకొనేసి ఇంకా మేమైతే ఎంటర్ అయిపోయాయి అనమాట. సో మేము మదనపల్లికి వెళ్తే మాత్రం తప్పకుండా హార్స్లీ హిల్స్కి వెళ్ళాల్సిందే. సో చాలా బాగుంటుంది అనమాట వ్యూ. వీళ్ళు అలానే పిలుచుకొని వెళ్తూ ఉంటారనమాట. సో ఏదో అనుకొని వస్తే ఏదో అయిందనమాట. యాక్చువల్గా మంచు ఉంటుంది, మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, బాగుంటుంది అనేసి అయితే వచ్చాము. కాకపోతే మా లక్ బాగాలేదు, ఎందుకంటే ఈవినింగ్ టైం వెళ్ళాం కదా. సో మంచి అయితే లేదు. నార్మల్గా ఈవినింగ్ టైమ్స్లో కూడా ఉంటుంది అన్నారు, కాకపోతే ఆ రోజు ఎందుకో లేదనమాట. సో మంచు మిస్ అయినా చలిని మాత్రం మిస్ అవ్వలేదు. చలి అయితే చంపేసింది అనమాట మమ్మల్ని. ఆయన ఏముంటుందిలే అనుకున్నాము, కాకపోతే చాలా అంటే చాలా చలి ఉంది. ఇంకా ఆ చలిలోనే కొంచెం వ్యూని అలా అలా చూసాము, ఇంకా ఎంజాయ్ చేసాము. కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను అనమాట. I'm not
చాలామంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు, వ్యూని ఎంజాయ్ చేసే వాళ్ళు వచ్చున్నారు, అలానే చాలామంది అయితే ఉన్నారనమాట. ఇక్కడ నార్మల్గా ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా అంటే చాలా జరుగుతూ ఉంటాయంట. సో మేము వెళ్ళింది వీకెండ్ అవ్వడం వల్ల చాలామంది ఉన్నారు. ఇంకా మేము కూడా అలా వ్యూ చూస్తూ కిందికైతే వెళ్తున్నాము. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఐ కాన్ సార్, నేను దొర్లుకుంటా పోతాను సార్. మంచి లేదు కానీ చలి పెడతాను. చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా, చలి బాగుంది. మంచి వ్యూ ఉంటుంది, మంచి చలి ఉంది. ఫోటో తీస్తారా ఏయ్, ఫోటో తీస్తారా? దా ఫోటో తీస్తారా? మంచి ఫోటో వస్తుంది, బాగా మంచి వ్యూ ఉంది. ఇక్కడ తిరుగు, స్మైల్. ఇక్కడ తిరిగి స్మైల్. అవునా, ఎంత బాగా వస్తుంది తెలుసా వ్యూ. ఆస్వాదించమన్నావు కదా. వెరీ గుడ్. చలిమంటేద్దామా ఇడా? నైట్ అంతా ఇక్కడ అది తెచ్చుకుంటే బాగుంటుంది కదా, 2 బెడ్షీట్లు తెచ్చుకుంటే బాగుంటుంది. ఇక్కడే ఇంకా కొంతసేపు ఆ వ్యూని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే ఆ చలికైతే ఉండలేకపోయామన్నమాట. సో ఇక్కడే ఈ హార్స్లీ హిల్స్లోనే ఒక రిసార్ట్ అనేది పడింది, చాలా అంటే చాలా బాగుంది. ఇది పడిన తర్వాత మేము రాలేదు, కాకపోతే ఈ రిసార్ట్ వల్ల ఇంకా చాలా జనాలు అయితే ఉన్నారనమాట. సో దాంట్లోనే రెస్టారెంట్ ఉంటే కొంచెం ఏమన్నా తిందాము వేడిగా అనేసి అయితే వెళ్ళాము. చలికి సూప్ అయితే బాగుంటుంది అనేసి అయితే ఫస్ట్ మేము సూప్ ఆర్డర్ చేసామన్నమాట. సో కాకపోతే సూప్ మీద విరక్తి వచ్చేసింది, అంత దరిద్రంగా ఉన్నింది. నెక్స్ట్ టైం నుంచి అస్సలు తాగకూడదు అనుకున్నాము. సరే ఇది బాగాలేదు కదా అనేసి స్టార్టర్ అయితే ఆర్డర్ చేసామన్నమాట, ఇదన్నా తిందామని. ఇది చూస్తే ఇది కూడా ఓకే అలా ఉన్నిందనమాట. ఇంకా అసలు ట్రైనే చేయకూడదురా స్వామి అన్నట్లయిపోయింది. ఈ ఫుడ్ ఎక్స్పీరియన్స్తో మా డే అయితే ఎండ్ అయిందనమాట హార్స్లీ హిల్స్లో. మీకు కానీ ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.